నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు స్వాహా చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వారంతా కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా దోచుకున్నారు. నాటి తప్పులపై విచారణ జరుపుతున్నాం. తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష తప్పదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. గాంధీ వర్ధంతిలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. నాటి వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని మంత్రి తెలియజేశారు. నాటి అవినీతి గురించి మంత్రి ఒక సంఘటన ప్రస్తావించారు. ల్యాండ్కు సంబంధించి ఫ్రీ హోల్డ్ ఎందుకు చేశారు, ఆ తర్వాత దాన్ని సడన్గా రిజిస్ట్రేషన్ ఎలా చేశారని మంత్రి స్వామి ప్రశ్నించారు. ఇలాంటి వాటిలో చిత్తూరు అగ్రస్థానంలో ఉండగా ప్రకాశం జిల్లా 4వ స్థానంలో ఉందన్నారు. వీటన్నిటిపై ముఖ్యమంత్రి విచారణకు కమిటీ వేశారని, ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని తెలియజేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అవినీతి బాగా జరిగిందని, కొంచెం లేట్ అయిన వారంతా శిక్షించబడతారని మంత్రి స్వామి స్పష్టం చేశారు. రాజకీయ కక్షతో మేము ఎవరిని టార్గెట్ చేయలేదని, అధికారంలోకి వచ్చి 7 నెలలైన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రాజకీయ కోణంలో చేయాలనుకుంటే నేను ఒంగోలులో చేయాలి, రాష్ట్రంలో చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలోని వైసీపీకి చెందిన మాజీ మంత్రి ఎవరూ తనకు టచ్లో లేరని స్వామి స్పష్టం చేశారు. మీడియాలో మాత్రం కథనాలు వస్తున్నాయంటూ నిప్పు లేనిదే పొగరాదంటూ మంత్రి స్వామి వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ప్రభుత్వంలో ఆ రోజు ప్రజల్లో ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి తండ్రిని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు స్వాహా చేసేదని ఉన్నాయి. ఆ తర్వాత ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కాదేది అవినీతికి అనర్హాన్ని దోచేశారు. దాని ఫలితం ప్రజలు తీర్పిచ్చారు. అవన్నీ కాస్త నిదానంగా ఒకటి వెలుకలా వస్తున్నాయి. నిన్న కొంత వచ్చింది, ఇవాళ కొంత వచ్చింది, ఇంకా చాలా ఉన్నాయి. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి విచారణ కూడా కమిటీ ఆదేశించడం జరిగింది. మీరు ఒక్కటి తీసుకున్నట్టయితే ఫ్రీ హోల్డ్ ఎందుకు చేశారు, దానిలో సడన్గా రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు, ఆ విధంగా తీసుకున్న దానిలో అగ్రస్థానం చిత్తూరు జిల్లా ఉంది, 4వ స్థానం మనం ఉన్నాం. ఇవి ఎందుకు జరిగాయి దీని మీద ఒక విచారణ జరుపుతా ఉన్నాం. అవినీతి అయితే బాగా జరిగింది, కాస్త కొద్దిగా లేట్ అయినా వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు. 6 నెలలు అయింది, 7 నెలలు పూర్తయినాయి. రాజకీయంగా చేసే పని అయితే నేను చేయాలి, చాలామంది మీద ఒంగోలులో చేయాలి, రాష్ట్రంలో చేయాలి. రాజకీయ కోణంలో మేము ఎక్కడ ఎవరి మీద చేయాలి, ఎవరైనా కానీ దోషులను తేలిన తర్వాతనే చట్ట ప్రకారంగా చేస్తే ఆ చట్టంలో కూడా మేము ఎక్కడ జోక్యం చేసుకుంటాం. మా ముఖ్యమంత్రి గారు మేము కానీ ఈరోజు నిన్న మీడియాలో కానీ బయటంతా గగ్గోలు పెట్టిన తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారు చర్యలకు ఆదేశించారు. అంతేగాని మేము ఎక్కడ కూడా ఆదేశించలేదు. భావ వ్యక్తీకరణ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. వారు ఏ సందర్భంలో ఏం మాట్లాడారో నాకైతే తెలియదండి. ఏదైనా కానీ ఏమైనా నేను కూడా అసలు వాయిస్లో కూడా పూర్తిగా ఫాలో అవ్వాలి, దాని బట్టి కామెంట్ చేయలేను. ఎవరండి నాతోటి ఎవరు టచ్లో లేరండి. మీడియాలో అయితే కథనాలు వస్తూ ఉన్నాయి, నిప్పులేందే పొగరాదనుకుంటున్నాను.